యా దట్స్ గుడ్. ప్రతి ఎలక్షన్లప్పుడు మనము ఈ ఒక చిన్న వీడియో కాల్ తీసుకుంటున్నాము. ఎందుకంటే కొన్ని జనాల ఒపీనియన్ కూడా మనం తెలుసుకోవాలి. పర్ఫార్మెన్స్ ఎలా అవుతుంది ఆంధ్ర మహాసభది. మనము పర రాష్ట్రంలో ఉంటున్నాము. మనం తెలుగు వాళ్ళందరం ఐక్యమతంగా ఉండాలి అని అందరికీ న్యాయం జరగాలి. మళ్ళీ ఈ ఆంధ్ర మహాసభలో మనము ఎప్పుడైతే ఎన్నికల్లో ఓట్లు వేస్తామో ఆ ఓట్లు వేసిన తర్వాత మనకు ఎన్నో ప్రామిస్లు ఇస్తారు వీళ్ళు. కానీ ఇవాళ పోయిన 20 సంవత్సరాల చేత నేను చూస్తున్నా. నేను రెగ్యులర్లీగా నాతోని వేరెంత మంది రెగ్యులర్గా వస్తారు, ఓట్లు వేస్తారు, ఏదో ప్రామిసెస్ చెప్తారు. దాని తర్వాత మనం వాళ్ళతోని మాట్లాడితే, అడిగితే, క్వశ్చన్లు వేస్తే, లెటర్లు వేస్తే దానికి ఏమి జవాబు వస్తలేదు. ఇది చాలా హానికరమైన మంచిది కాదు. ఇది మన తెలుగుల గురించే. దీన్ని ఏ మాదిరిగా ఇంప్రూవ్ చేయాలి, ఈ ప్రాసెస్ ని, ఈ అడ్మినిస్ట్రేషన్ ని మనం ఎవరిని తీసుకురావాలి, యువతులను ఎందుకు మనం పార్టిసిపేట్ చేయనిస్తలేము, మనం అన్ని పిన్ కోడ్లను మనం ఎందుకు తీసుకొస్తలేము. అకౌంట్స్ చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఏం చేయగలుగుతారు, ఏం ఇప్పుడు ఇక్కడ ఏం అయ్యేటట్టు ఉన్నది. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అంతే. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ జగన్. యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. రాజ్ కుమార్ మీరు స్టార్ట్ చేయగలుగుతారట. మీరు స్టార్ట్ చేయండి, మాట్లాడతారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు టాక్. లాస్ట్ 2 years నేను కొంచెం మాట్లాడకపోతా. మీకు తెలిసిన మటుకు లాస్ట్ 2 years నేను అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ నుంచి అక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ లో ఏమేమి సహకారము ఆ పట్ల కావాల్సిందో వాళ్ళకు సమయానుసారం వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ పనులు చేశాము. నా అడ్మినిస్ట్రేషన్ లో నేను I have taken benchmark like I have achieved 70%. నేను కొన్ని రోజులు లేకుంటాను, కానీ ఇక్కడ ఉన్నా కానీ నాకు కాల్ చేస్తే ఆ సపోర్ట్ నేను ఇచ్చిన. సుభాష్, ఎనీ పర్టికులర్ క్వశ్చన్స్ ఫర్ మీ? ఎనీ ఎక్స్పెక్టేషన్స్ క్వశ్చన్స్? ఎనీ ట్రికీ క్వశ్చన్స్? రాజ్ కుమార్, లాస్ట్ టైం డిజిటలైజేషన్ చేయాలని మనకు చాలా ప్లాన్ ఉండే మీది. డిజిటలైజేషన్ నిజంగా మురళి అన్నాడు నాతోటి, ఆయన కొటేషన్ తెచ్చాడు, కొన్న వెండర్ తెచ్చాడు, అది కాలేదు అని చెప్తున్నాడు. డిజిటలైజేషన్ అయితే బాగుంటది కదా మనకు. డిజిటలైజేషన్ is ready, only implementation part is pending due to some internal pressures and procedures we couldn't successfully implement. Otherwise it is ready. Maybe meanwhile నేను గెలిచినాక కూడా కావచ్చు, లేక ఇంకోటి కూడా కావచ్చు, ఇమీడియట్లీ మంత్స్ టైం వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. ట్రయల్ రన్ కూడా దాన్ని జరిగింది. దాని పోస్టింగ్స్ కూడా మేము చెక్ చేసాము. ఇందాక క్యాష్ పేమెంట్స్ ఇది మేము క్యాష్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్ జీపే, ఫోన్ పే ఇవన్నీ స్టార్ట్ చేసాము. ఓన్లీ పేమెంట్ కు మేము సక్సెస్ కాలేము, ఎందుకంటే డిజిటలైజేషన్ పేమెంట్ కు మన దగ్గర వేరే లెవెల్స్ ఆఫ్ ఆథరైజేషన్ ఉంది. అది ఎట్లా వర్కౌట్ చేయాలనేది గైడెన్స్ మన సీనియర్స్ ఇస్తే that also can be done without any risk to Mahasabha. Murli, you want to add some point in this? In fact, Murli తో నేను మాట్లాడాను కూడా. మురళితో మాట్లాడాను. ఆ సిస్టమ్ మొత్తం రెడీ ఉంది. మనం అది ఒకసారి నేను ఒక్క విషయం మీద నేను మాట్లాడతా. అందరికి నమస్కారం. నమస్కారం. వచ్చినటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మెంబర్లందరూ కూడా నమస్కారం. యాక్చువల్లీ డిజిటలైజేషన్ గురించి ఈ రోజు ఒక ధర్మకర్తగా నేను ఉండి కూడా మళ్ళీ ఇక్కడ మాట్లాడడం నాకే కొంచెం బాధ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే నేను కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్స్ తోటి మాట్లాడి నాకున్న అనుభవంతో ఏ రకంగా ఉండాలి, ఒక డిజిటలైజేషన్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా నేను తీసుకొని రావడం జరిగింది సభ. ముఖ్యంగా అధ్యక్షులు బిఓడి మీటింగ్ లోపల పూర్తి అధికారం, పూర్తి మీకు స్వేచ్ఛ ఇస్తున్నాం సార్, మీ అనుభవంతో మీరు చేయండి, ఇన్ని రోజుల నుంచి మేము ప్రయత్నం చేసినాం, అది కాలేదు, ఎవరు ఇంటర్ఫేర్ కారు మీకు అని చెప్పి చెప్పండి.
నేను బిఓటి తరఫు నుంచి అనుమతి తీసుకొని, పూర్తి బిఓటి నుంచి, నాట్ ఓన్లీ అధ్యక్షుడని కాదు, ఎంటైర్ బిఓటి నుంచి అనుమతి తీసుకొని దాని వెనకాల పడి చాలా రోజులు కృషి చేసి దాదాపు 50% పనిని ఇది చేసి, నేను అతి తక్కువ కార్పొరేట్ లెవెల్ పనైనా మామూలుగా డెవలపర్స్ మన తెలుగు పిల్లలతోటి ఒక సోషల్ యాక్టివిటీ కింద కొటేషన్స్ ఇప్పించి నేను ప్రారంభం చేసి ఇది చేస్తే, మేనేజింగ్ కమిటీకి నేను అందరి సమక్షం లోపల దాన్ని పెట్టడము జరిగింది. ఇంతవరకు పని జరిగింది అని చెప్పేసి డెవలపర్లతో ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్నిటిని వాళ్ళు అంగీకరించి ఇచ్చేసిన తర్వాత చివరికి మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు, లేదు అట్లా మేము ఒప్పుకోము, మాకు 3 కొటేషన్లు కావాలి, 4 కొటేషన్లు కావాలి అనే వేరే కారణాలు తీసుకొని వచ్చి, ఆల్రెడీ మేము ఇచ్చిన కొటేషన్ కు దానికి ఒక 5,000 10,000 తేడా, ఓన్లీ పెద్ద తేడా ఉంటే నేను అంగీకరించేవాడిని. కావాలని చెప్పేసి 10,000 తేడా ఇప్పించి ఆ ప్రాజెక్ట్ ను మధ్యలో ఆఫ్ చేసేసి, ఆ అబ్బాయిని నానా రకాలుగా మాటలు మాట్లాడి ఒంటరిగా పిలిపించుకొని ఒక ఇంటరాగేషన్ చేసినట్టుగా చేసి వాళ్ళని డెవలపర్లతోటి కొంచెం చాలా విచిత్రమైన వాళ్ళని బాధలు పెట్టి వాళ్ళని రాకుండా చేసారు. చేసిన తర్వాత సరే వీళ్ళని చేస్తారు కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చి, ఈ రోజు సమాజము సిగ్గుపడాలి, అడగాలి, ప్రశ్నించాలి అందరూ. ఈ తర్వాత మరి డెవలపర్ ను వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత వేరే డెవలపర్ కు ఇప్పుడు డబ్బులు ఇచ్చిర్రు. ఆ డబ్బులు ఇచ్చిర్రు, ఇంతవరకు పని కాలేదు, డబ్బులు రిటర్న్ రాలేదు. తెలిసి ఎంత ఇచ్చిర్రు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటది. వర్క్ అయితే ఇప్పటి వరకు కాలేదు, దాన్ని చెయ్యరు. చేస్తారా అంటే నేను పలుసార్లు నేను మీటింగ్లలో వాళ్ళని అడిగితే వాళ్ళు సరైన జవాబు ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఇస్తలేరు. అలా ఇలా అని టర్మ్ కూడా అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆ డెవలపర్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ పైసల సంగతి మాట్లాడరు, డిజిటల్ గురించి మాట్లాడరు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. దీన్ని నిజంగా బాధ అనిపిస్తుంది కొన్ని, ఎందుకంటే అది యాక్చువల్లీ బిఓటి పరిధిలో రాదు, మేనేజింగ్ కమిటీ పరిధిలో వస్తుంది. కానీ అది జరుగుతలేదని చెప్పేసి నేను భుజాల మీద వేసుకున్నందుకు నాకు నువ్వోనివి చేసేదనే కేవలం వ్యక్తిగత కక్షతోటి వీళ్ళు చేసి దాన్ని మొత్తం ఇది చేసి ఇప్పటి వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. అది మరి దాని గురించి వాళ్ళను పలుసార్లు ప్రశ్నించడం జరిగింది. ఇది నిజానికి అందరికి తెలియాలి, ఎందుకంటే ఈ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు కొన్ని జరుగుతున్నాయి అన్నమాట మాత్రం వాస్తవం. మురళి గారు చాలా థ్యాంక్స్ అప్డేట్ చేసినందుకు. మళ్ళీ మీరు బిఓటీలో ఉన్నారు కదా, అవునండి. ఇంకొక చిన్న అప్డేట్ ఇవ్వగలుగుతారా? జిల్లా సార్ గారు కూడా ఉన్నారు. ఈ బైలాస్ అమెండ్మెంట్ నార్మల్లీ 45 days 2 months లో అయిపోతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు వెనుకబడ్డది? దాంట్లో మోటివ్ ఏంటిది? దాంట్లో దేని గురించి వెనుకబడ్డది? ఇష్టం ఉన్నదా లేదా బిఓటీకు? ఎందుకంటే అమెండ్మెంట్స్ అవుతేనే మన ప్రగతి అవుతుంది, మనకు ఏదైనా గుర్తు దొరుకుతుంది, దాంట్లో మనం పని చేయగలుగుతాము. అది ఎందుకు వెనుకబడ్డది? ఎందుకంటే మనకు లాస్ట్ ఎలక్షన్ లా దాని మీద ప్రామిస్ తీసుకొని విత్ ఇన్ 6 months లా అమెండ్మెంట్స్ కంప్లీట్ చేస్తానని మన సారు మనకు చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే దానికి తోక కనబడతలేదు, తొండం కనబడతలేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ సో బిగ్ ప్రొసెస్ ఆల్సో, బికాస్ జిల్లా గోవర్ధన్ గారు సార్ ఉన్నారు, జగన్ గారు ఉన్నారు. ఆ బిల్ అమెండ్మెంట్స్ లో ఇంత పెద్ద వ్యక్తులు ఉన్న తర్వాత కూడా అది ముంగడు జరగడం లేదు. జిల్లా గోవర్ధన్ గారు సార్ మీరు అప్డేట్ చెప్పినా కూడా మాకు సంతోషం దీంట్లో. థ్యాంక్ యూ. నమస్కారం అందరికి. నమస్కారం అండి. ఈ జూమ్ మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా ఈ ఎఫ్ టైమ్ ఇన్ఛార్జ్ మా ఫ్రెండ్ జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను 2 విషయాలు నాకు ఇస్తారని, ఒకటి క్వశ్చన్, ఇప్పుడు బైలాస్ అమెండ్మెంట్ గురించి ఒక ప్రశ్న మీరు రేజ్ చేశారు ఒకటి, ఇంకోటి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా నా గురించి కూడా ఒక 5 నిమిషాలు చెప్పుకోవాలని నేను పర్మిషన్ కోరుతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ can we discuss about bylaws amendment issue or shall I introduce myself? both the bylaws amendments sir, we know you. Okay, అయితే bylaws గురించి మీరు అన్నట్టు ఇప్పుడు మత్స సుభాష్ కదా ఇప్పుడు ఈ పాయింట్ రేజ్ చేసింది. yes sir సుభాష్ మచ్చన రేజ్ చేసింది. ఒక విషయం ఏంటంటే ప్రాక్టికల్ గా మనం అంటాం 5 months 6 months 3 months లో చేయాలని చెప్పి. ఇక్కడ ఏమైతుంది, ఇట్ ఈస్ కంపైలింగ్ ఆఫ్ అరౌండ్ 9 to 10 members. సో ఒకటి ఏంటంటే అందరికి కన్వీనియంట్ ఉన్న డేట్ చూసి నిర్ణయం చేయడం అవుతుంటది. ఇది బైలాస్ కమిటీ సెక్రటరీ అయినప్పటికీ ఒకరో ఇద్దరు మీటింగ్ రారు, 100% మన కోరం దొరకదు. డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద మెంబర్స్. దీని వల్ల ఏంటంటే టైం కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. ఏ విధంగా లా కోర్ట్స్ లో డేట్స్ పడుతుంటాయో అట్లా పడుతుంటది ఒకటి.
దట్స్ వాట్ మై ఎక్స్పీరియన్స్. బికాస్ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ కమిటీ మహాసభది ఇంతకుముందు చేసినప్పుడు నేను 2016 లో ఎప్పుడైతే అది రిలీజ్ అయిందో, అప్రూవ్ అయిందో, దాంట్లో పనిచేయడం జరిగింది. ఎక్సవార్డ్ సంఘం, సుధారక సంఘంని కూడా పనిచేయడం జరిగింది. సుధారక సంఘం మీరు నమ్ముతారో నమ్మరు, ఇంచుమించు అది ఫైనల్ చేసే వరకు చెప్పడము అతిశయోక్తి కాదు, అబద్ధం కాదు. ఇట్ హాస్ టేకెన్ మోర్ దాన్ 4 years. అందులో డ్రాఫ్ట్ అమెండ్మెంట్ కమిటీలో ఇంచుమించు 2 సభ్యులు కూడా ఎక్స్పైర్ కావడం జరిగింది. మరి జనార్దన్ గారు ఇంకోరు కూడా ఎక్స్పైర్ కావడం జరిగింది. 2 కమిటీలు మారాయి. వాట్ ఐ మీన్ టు సే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ నోయింగ్లీ అన్నోయింగ్లీ సీరియస్ తీసుకోకపోవడము, తొందరగా చేసేద్దాం అనుకోవడము, కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు రారు, ఆ విధంగా డేట్స్ పడుతుంటాయి. సమ్హౌ ఇట్ ఈస్ ఇప్పుడు యాజ్ పర్ మై కన్సర్న్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ బైలాస్ ఏదైతే చేయవలసింది ఉందో అవన్నీ కంప్లీట్ జరగడం జరిగింది. మొన్న కూడా ఎప్పుడు మేలో జూన్ లో ఈజీఏ మీటింగ్ అయింది మహాసభది. ఆ మీటింగ్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఏంటంటే కంప్లీట్ అయిపోయింది. ఒక్క ఇష్యూ వాట్ ఈస్ దట్, ఎలక్షన్ రూల్స్ కొన్ని ఎగ్జాస్ట్ చేయాలి ఇవి, అదొకటి. దీని తర్వాత ఏవైతే మేము డ్రాఫ్ట్ కంప్లీట్ చేసినామో బైలాస్, ఆల్రెడీ ఇట్ హాస్ బీన్ షుడ్ బి కంపైల్డ్ వన్స్ అగైన్. కంపైలింగ్ మిగిలింది అనమాట, టచ్అప్స్. ఆ కంపైలింగ్ అయిన తర్వాత జాయింట్ మీటింగ్ పెట్టేసి మేము సబ్మిట్ చేసేస్తే డ్రాఫ్ట్ అమెండ్మెంట్ కమిటీది వర్క్ అయిపోతుంది. ఇట్ విల్ బి ఫర్ ద జాయింట్ కమిటీ, BOT అండ్ మేనేజింగ్ కమిటీ. దేర్ ఆఫ్టర్ దే విల్ టేక్ అప్ బిఫోర్ ద EGM or AGM. సో ఇది 95% అయిపోయింది. నా ఫార్మాలిటీ ఇస్ దేర్. సో యాజ్ పర్ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ కమిటీ వర్క్ ఈస్ దేర్, ఇట్ హెస్ బిన్ కంప్లీటెడ్ నౌ. కాకపోతే 2-3 months లో గ్యాప్ పడడం వల్ల అయింది. ఇది మొన్న ఆగస్ట్ వరకే కంప్లీట్ చేయాలని మేము అనుకోవడం జరిగింది. అంతలో వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఎందుకంటే దెర్ ఈస్ ఎ క్లాస్, ఎనీ పాలసీ మ్యాటర్ వాట్ షుడ్ బి దేర్ దట్ కెనాట్ బి డన్ బై ద ఇది అని చెప్పి. అయితే ఇప్పుడు అది దాన్ని ఏమంటామంటే దట్ నెక్స్ట్ మీటింగ్ అయితే కెప్ట్ అండర్ సైనడ్ ఐ అంటాం. సైనడ్ ఐ పెట్టింటారు అన్నమాట ఇది. సో ఇది ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ద డ్రాఫ్ట్. ఇందులో జగన్ గారు కూడా ఉన్నారు. జగన్ గారు కూడా తెలుసు, లాస్ట్ మీటింగ్ లాస్ట్ మంత్ అయింది. అందులో హార్డ్లీ 5-6 members రావడం జరిగింది. మెయిన్ ఇంట్లో MV గుప్తా గారు, రమేష్ బాబు గారు అంటే చాలా వర్కౌట్ చేయడం జరిగింది. ఇక గుప్తా సార్ కూడా లేరు అప్పుడు, ఆ రోజు రమేష్ బాబు గారు కూడా రాలేదు. అది ఇంకోటి ప్రాక్టికల్ నేను చెప్పడం ఏంటంటే, డీజీ అండ్ నేను ఇద్దరం దీని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది మనం టచ్ అప్ కంప్లీట్ చేసేసి జాయింట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. నథింగ్ టు డిస్కస్, అదే అయింది అనమాట. ఓకే, కొన్ని పాయింట్స్ గురించి మన అమెండ్మెంట్స్ స్లో అయింది, ఎక్కువ బ్లాక్ అయింది, కొందరికి అబ్జెక్షన్లు ఉన్నాయి. అవి ఏ పాయింట్స్ ఉండే అవి? See, Subhash, the issue is that all these issues are now at draft stage. Yeah. Okay. And discussion stage. And there is no official authority or approval also. Because any amendment cannot be approved by EGM. Even draft committee may form some amendments that cannot be taken as approved. There are some people now taking advantage in the election campaign saying that EJS అంటుండ్రు, వాళ్ళు అడ్జస్ట్ అంటుండ్రు, అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ చేస్తే ఇచ్చేస్తా అంటుండ్రు, వాళ్ళు టేకప్ చేస్తా అంటున్నారు అని చెప్పి. దీస్ ఆల్ ఆర్ ఫేక్ థింగ్. ప్రాక్టికల్లీ యాజ్ పర్ లా సో లాంగ్ ఎనీ అమెండ్మెంట్ నాట్ అప్రూవ్డ్ బై ద EGM జనరల్ మెంబర్స్ కెనాట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ ద చారిటీ. రెండు ఉంటాయి. చారిటీ వినండి. చారిటీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 months. If there is any objection for clarification, we have to clarify. That is one point. If they are not sending any clarification, raising any query, it should be deemed as approved. So, ఇది ఇప్పటి వరకు అయితే డ్రాఫ్ట్ కమిటీ లోపల మార్పులు చేర్పులు చేశాము. అది ఇంకా కమిటీ BOT అప్రూవ్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ డ్రాఫ్ట్ స్టేజ్, ఇట్ హాస్ నో లీగల్ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న అడిగినరు ఏమేమి పాయింట్స్ అయినాయని చెప్పి, ఆ పాయింట్స్ ఓన్లీ డిస్కషన్ స్టేజ్ ఉంది. దట్ హాస్ రూపం ఏం లేదు, ఆఫీషియల్ దానికి sanctity ఏం లేదు. No point in discussing this thing. It's only just ఇది అన్నమాట. Generally, I would like to tell you the basically, before doing any constitution change, there is a constitution committee has to be approved. Okay, it has been constituted. Okay, so they have to discuss internally. Thereafter, they have to put into the MCM. So once MCM is called, they have to call SGM. SGM, because it is not the committee member, constitution or MCM member. It has to be passed by the majority by the SGM in the where general people call, irrespective of whether he is in the body or not. No, but
No, but you are saying it has to be to go to the charity. When it will be when it is will be passed in the SGM, then it has will come to it should be passed in the AGM. Then when it is passed in the AGM, then it has to be go to the. That is the procedure. Recently we did in our constitution. Being I'm a constitutional member in the SGM, that is the actual policy. I think you were saying for 4 years it is taking. I think it is a very last. Very much timing it is taking. It should take rather than 3 to 4 months, because generally whatever you concerned or you say now, that has to be. I think you done your constitutional committee. Then you have to put in the NCM every month you did. So NCM will. It took 4 years to changes that does not digest. You should put into that SGM should be called within the 1 year. But it is taking 4 years. I think that is not the way. I think if you want, I can give the citation. The issue which I gave an example, already it is implemented now. ఇప్పుడు ఈ మహాసభ అయితే వినండి, మీరు అన్నట్టే ఇంకా చారిటీ వెళ్ళలేదు, ఇంకా అది AGM కే వెళ్ళలేదు. AGM no, it has to be called AGM. No, it has to call SGM. Then once it is approved, then it has to go AGM. Just that's what I'm telling you. You are repeating what I'm telling. We'll have to move to the second level because నేను చెప్పిందే మీరు చెప్తుండ్రు. SGM అయినా AGM అయినా జనరల్ బాడీ ఆర్ ఆర్డినరీ మెంబర్స్ ఫోరం లకు వెళ్ళాలి. దట్ ఫోరం EGM అనుకోండి, SGM అనుకోండి, AGM అనుకోండి, ఆర్డినరీ మెంబర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ should approve it. After that approve it will go to charity. నేను 4 year ఇచ్చిన ఎగ్జాంపుల్ వేరే అసోసియేషన్, ఇది కాదు. మిక్స్ చేయొద్దు. Let me complete. Being the Constitution Amendment Committee member, the status of the Constitution Amendment of Mahasabha is it has already been completed, subject for the final touch-ups. After the final touch-up, this will be taken before the joint committee of EGM, మేనేజింగ్ కమిటీ అండ్ BOT. ఒకసారి మేనేజింగ్ కమిటీ మేము ఇచ్చిన తర్వాత మా వర్క్ అయిపోతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎట్ దట్ స్టేజ్ నౌ. ఏమైనా డౌట్స్? ఓకే, వెరీ మచ్ జిల్లా సారు. I will just need to Balram, you have viewed the balance sheet. Can you throw some important queries quickly without expecting any answers? You just throw the queries because treasurer is not on the board. So this will go for recording. So you just throw the queries. Don't expect any explanation now. ఒకటి జగన్, అచ్చా ఇది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఓకేనా? ఓకే, ఇంకోటి జగన్, నా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి నాకు వెళ్ళిపోయి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది మీరు ఏమనుకోవద్దు, బికాస్ ఐ బిట్ హరీ, దట్స్ వే. సో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ గురించి మీరు దీన్ని పెట్టడం, ఇవాళ మీ సందర్భం ఏంటి? ఇప్పుడు ఈ రోజు జూమ్ మీటింగ్ పర్పస్ జస్ట్ టు ఇంట్రొడ్యూస్ the new candidates and what they want to do for Sabha. Okay, for that point I will cover for a few minutes, not more than 4 to 5 minutes. Then I will exit. పర్వాలేదా? తెలుసు, నేను మహాసభ మెంబరు, అరౌండ్ నా LG నంబరు 799. ఐఎమ్ ద ఓల్డెస్ట్ మెంబర్ అండ్ న్యూయెస్ట్ క్యాండిడేట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఎలక్ఫ్రే. 1996 లో నేను మెంబర్ అయ్యాను. ఆ తర్వాత నాకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయమని చెప్పి. నేను చేయలేదు, కాకపోతే 1-2 సార్లు నేను ఎలక్షన్ ఆఫీసర్ గా డ్యూటీ విధులు చేయడం జరిగింది. Because I was busy at that time in my official assignment, and I was also working in my staff union at all India level. I was at that time Provident Fund Inspector ఉన్నప్పుడు నేను ఆఫీస్ బేరర్ కొన్ని రోజులు I worked around 16 long years in EPF union. So at that time I thought it is not fair to devote my time here and there. అంటారు కదా, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్, అట్లా ఉండకుండా నేను యాక్టివ్ గా నేను ఇప్పుడు రాలేదు. ఆ తర్వాత కూడా నాకు ఇప్పుడు నౌ ఐఎమ్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ 69 years. So at this point of time coming into a social arena, holding an official post is not fair, as I think there are some people who are interested to work. I can work as ordinary member. అయినా ప్రస్తుత పరిస్థితుల వల్ల కొన్ని చూసిన తర్వాత, గత 10 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఆంధ్ర మహాసభ డెవలప్మెంట్స్ చూడడం జరుగుతుంది. అంతా మనమే ఉంటున్నాము, అంతా మా మెజారిటీ కమ్యూనిటీ, క్లోజ్ మేట్స్, థిక్ అండ్ థిన్ ఫ్రెండ్, రిలేటివ్స్. దేర్ ఆర్ Gymkhanas, there are some associations having some broad connections of people of different religions and caste and regions and Kani Mahasabha is one of the association which having one special entity, sanctity of Telugu people. Adi enduko ee madhyana it has become nucleus madriga contract avutundi. Broad mindedness tagipoyindi lopala, and people are more interested to grab the posts, the projects and objectives of Mahasabha
I've been totally ignored. And this is also further they are spoiling their personal relations. అయితే ఇది ఎంత కాలము ఉండాలి అని చెప్పి నేను ఏం జరిగిందంటే 2 months క్రితమే ఎలక్షన్లు అయ్యే ముందు నేను ఒక ప్రపోజల్ పెట్టాను. బలరాం గారు ఒక ప్రపోజల్ ఏం పెట్టానంటే మనమే ప్రతిసారి ఉంటున్నాం, మనమే కొట్లాడుకుంటున్నాము, మనమే ఎన్నికలైన తర్వాత మళ్ళీ మన ప్యాషన్స్ పెరుగుతున్నాయి, తర్వాత పనులు అవ్వడం లేదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే మనము ఫీల్డింగ్ తయారు చేసుకుంటున్నాము. ఈ ట్రెండ్ బాగుండదు. మనం ఒక యునానిమిటీగా, ఎందుకంటే 2 ప్యానెల్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ ప్యానెల్ ఇన్ bylaws ఆఫ్ మహాసభ. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్సో ఫర్ కన్వీనియంట్ ఆఫ్ క్యాంపెయినింగ్ దే ఆర్ కండక్టింగ్ ప్యానెల్స్. సో ఈ ప్యానెల్ సిస్టమ్ తీసేసి మనం కూర్చొని ఒక అమికబుల్ సెటిల్మెంట్ చేసుకొని ఈసారి ఛాన్స్ లేని వాళ్ళకు, ఎందుకంటే 16 మందే ఉంటారు, వాళ్ళ మిగతా వాళ్ళకి మనం నెక్స్ట్ టైం ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్పి మన ఫ్రెండ్స్ లో చేద్దామంటే ఓకే అనడం జరిగింది. జరిగిన తర్వాత ఎందుకో మళ్ళీ తర్వాత 2 days తర్వాత ఓకే అన్న సీనియర్ మెంబర్సే వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయిపోయారు. లెట్ మీ కంప్లీట్. సో ఇది అయిన తర్వాత నేను ఇనిషియేటివ్ పెద్దగా తీసుకోలేదు. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కాంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ బికాస్ ఐ నెవర్ ఫాట్ ఎలక్షన్. అయిన తర్వాత ఒక డెవలప్మెంట్ ఇట్లా వచ్చిందంటే 1 or 2 persons వాంట్ టు టేక్ ద ఎంటైర్ అసోసియేషన్ ఇన్ టు దేర్ హ్యాండ్. దే వాంట్ టు రన్ ద షో, దే వాంట్ టు బికమ్ ద king makers. So this when I realized persons like కొండారెడ్డి గారు ఏమనుకున్నాం అంటే ఇంత వచ్చిన తర్వాత మనం ఇంత పెద్ద అసోసియేషన్ ని ఏ ఒక్కరిద్దరు చేతుల్లో పెట్టి వాళ్ళతోని మనము బొంగురాలాట ఆడడం ఎంతవరకు బాగుంటది. ఇందులో మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. లెట్ us win or lose, that is different issue. We had to educate the persons, we had to inculcate the persons the purpose of the Mahasabha and where it is going and who are the people where they are dragging it. దీనికోసము ఒక ఛాలెంజ్ తీసుకొని యాజ్ అ ఆర్డినరీ మెంబర్ ఆఫ్ మహాసభ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఫ్రే. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు విన్ ద రేస్, నాట్ టు ఓడుతానా గెలుస్తానా వేరే విషయం. సభ్యులకు ఆర్డినరీ మెంబర్ కు వాళ్ళ అధికారాలు ఏంటివి, వాళ్ళ హక్కులు ఏంటివి తెలవాలి. వాళ్ళు దేని గురించి సభ్యులైండ్రు మహాసభల, ఎక్కడ పోతుంది సభ వాళ్ళకి ఏమి ఇస్తుంది. వెన్ ఐ పే 2000 rupees 5000 rupees ఆర్ మెంబర్షిప్ ఫీస్, వాట్ సభ ఈస్ గివింగ్ మీ. జిమ్ఖానాలో ఏమున్నాయి, అడ్మినిస్ట్రేషన్, వాట్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ ద రికార్డ్ కీపింగ్. దేర్ ఆర్ సో మెనీ issues, letters received from the statutory authorities. For that there is no reply. People are there, secretaries are there, presidents are there. There is no accountability. ఇది ఎంత వరకు సాధ్యము? రేపు చారిటీ కమిషనర్ చూసి వచ్చి మహాసభ సీల్ చేస్తే who will be responsible? ఇది తెలపడానికి మేము ఒక అలర్ట్నెస్ తేవడానికి కొన్ని కొత్త ఫేసెస్ రావడం జరిగింది. దీనికోసమే మై అజెండా is only to this much. I don't want to run the show. I don't want to carry on the Mahasabha till my death. It is not my intention. My intention is to put the Sabha back on the tracks. My intention was to educate the people, to know your responsibilities, to check it. ఒక ఆడిటర్ గా ఉండాలి. ఓటు వేసినంత మాత్రం లోపల మీ డ్యూటీ అయిపోదు. The persons whom we have elected, they are answerable to you. Are they answerable? They are not answerable. They are fighting each other. Meetings are going on for hours together. 7 గంటలకు స్టార్ట్ అయిన మీటింగ్ రాత్రి 12 గంటలకు అవుతుంది. ప్రెసిడెంట్ అనుకూలం ఉంటే వస్తాడు, లేకుంటే లేదు. What is all like going on? How long it will go? And same people. Today I am general secretary, tomorrow I will be president. Day after I will be chairman. Thereafter I will get a cooling period. Again I will enter into the fray. 4400 members ఉన్న సభ్యుల లోపల 40 మంది ఉంటారా అండి? మహాసభలో 40 మంది పనిచేయాలా? మిగతా వాళ్ళు పనిచేయొద్దా? ఒక్కొక్క సభ్యుడు 3 టర్మ్స్ ఉంటాడు, పడిపోతాడు, లేస్తాడు, కూలింగ్ పీరియడ్ తీసుకొని మళ్ళీ వస్తాడు. వాట్ గ్రేట్ థింగ్ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్. ఐ ఇన్వైట్ హిమ్ wholeheartedly రావచ్చు. వెన్ హీ ఈస్ హ్యావింగ్ ఎ డెడికేషన్, డివోషన్ టు వర్క్ ఫర్ దిస్, వెన్ హీ హస్ ఎ time to it. They are going joyride. They are from airport. They are showing the air tickets. How far it is beneficial for the Mahasabha? ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మహాసభకు ఎంతవరకు ప్రోగ్రెస్ వస్తుంది? మరి వీళ్ళకి చేంజ్ రావద్దా? అందుకోసం నేను చెప్పడానికి చేస్తున్నాను. మై బ్లడ్ ఈస్ బాయిలింగ్ నౌ బికాస్ an association formed 98 years back, they are going to dogs and we are just keeping quiet. కళ్ళు మూసుకున్నాం మనం, పనులు అవుతున్నాయి, వాళ్ళే కొట్లాడుకుంటారు. అంటే అంటాం కదా, తగ్గయ్యాంలో కన్నట్టు. But once I become tired of these things, tomorrow somebody will come and put the law of charity commission, statutory bodies. 6 letters వచ్చాయని తెలిసింది నాకు మొన్న మహాసభలో. And who are responsible tomorrow something happens? Why we are making a Mahasabha into the mess? ఇది ఆలోచించాలి. అందుకని నేను రావడం జరిగింది. ఇది నా పర్పస్. Just I want to put the things back on the rail. I want to quit myself from mind. ఎందుకంటే I am retired person. I am happy to read this something. ఏదో 4 పుస్తకాలు చదివి కూల్ మైండ్స్ ఉండాలని నాకు సమాజ సేవ టైం ఉంటే చేస్తాను, చేయడం కాదు. కానీ వీళ్ళ థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటారు కొంతమంది. ఆయనకి ఏం అనుభవం ఉంది, ఆయన ఎప్పుడు వచ్చిండు మహాసభకు వచ్చి 2 సార్లు పదవి కూర్చుంటా మాత్రంలో అనుభవం వస్తుందా అండి? నేను 16 సంవత్సరాలు స్టాఫ్ యూనియన్ లో పనిచేశాను. జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ. ఐ వాజ్ కన్వీనర్ ఆఫ్ ఆల్ ఇండియా ఈపీఎఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బేస్ జోన్ ఫర్ 2 years. Is this experience not sufficient for
వర్కింగ్ ఫర్ మహాసభ, ఐ మే నాట్ క్వాలిఫైడ్ టు వర్క్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మహాసభ. ఆలోచించండి మీరు. ఇఫ్ యూ సే నో, ద పాయింట్ ఈస్ నోటెడ్ సార్. మీరు చాలా ముందే వచ్చేది ఉంటే ఇంకా 10 ఏళ్ళు లేట్ అయింది నిజంగా. ఇప్పుడు థింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నేను ఆగలేక రావడం జరిగింది. ఇప్పుడు మీలాంటి ఆఫీసర్స్, ఇప్పుడు ప్రెసిడెంట్ కాంటెస్టెంట్స్ వంశీ గారు నా క్లోజ్ ఫ్రెండే, మంతెన్న గారు నా క్లోజ్ ఫ్రెండే, రెడ్డి సారు నా క్లోజ్ ఫ్రెండే. ఆ ఫ్రెండ్స్ లోపల నేను ఉండి ఫైట్ చేస్తే ఐ మై సెల్ఫ్ ఫీల్ ఎంబరాసింగ్. బట్ ఐఎమ్ ఇన్ ద ప్రే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మహాసభ. పర్సనల్ ఇష్యూస్ కూడా పక్కకు పెట్టి బాధతో నేను కాంటెస్ట్ చేస్తున్నాను. ఖుషితో చేయడం లేదు, సంతోషంతో చేయడం లేదు. ఇది అందరూ ఆలోచించాలి. ఇప్పటి కూడా జగన్ గారు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వినండి ప్లీజ్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పటి కూడా ఏముందంటే, నాది ఫస్ట్ డే ఏమో 27th June నాడు ఒక మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఆ మీటింగ్ లో కూడా ఒక అమికబుల్ సెటిల్మెంట్ నేను ప్రపోజల్ ఇచ్చడం జరిగింది. ఆ ప్రపోజల్ మళ్ళీ ఇప్పటి కూడా స్టిల్ ఇట్ ఈస్ లైవ్. ఈవెన్ నౌ టుమారో ఇస్ ద లాస్ట్ డే. ఈవెన్ దే నౌ 24 hours ఆర్ దే. 15 minutes తక్కువ 24 hours ఉంది విడ్రావల్ కు. ఇప్పటికీ ఇద్దరి గ్రూప్ లో టైం ఉంది ఒక అమికబుల్ సెటిల్మెంట్ కి వచ్చి ఈ బ్యాలెట్ సిస్టమ్ ని మనం చేయకుండా జరగడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఆలోచించండి. ఇప్పటికి స్టిల్ మై కార్డ్స్ ఆర్ ఓపెన్, మై teammates are also open. My teammates and given a proposal to the not rival group, other group. I don't believe in rivalry. I believe in universal brotherhood. I believe in social cause of Mahasabha. I am retired commissioner. నాకు పెద్ద ఈరోజు ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్ అంటే అది నాకు పెద్ద ఇది పథకం రాదు. బికాస్ ద రిటైర్డ్ కమిషనర్ ఇట్స్ ఓన్ గ్రావిటీ అండ్ వాల్యూ. బట్ స్టిల్ వై ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ ద ఫ్రే ఫర్ ద కాస్ ఆఫ్ ద Mahasabha. Sorry, I taken lot of time, Jagan. వెల్కమ్ సార్. మీరు చాలా ముందు నుంచి వచ్చేది ఉంటుంది అంటే అదొకటి. ఇంకోటి, నా ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో చూసినా గానీ అవుట్ ఆఫ్ సో మెనీ పీపుల్ 90% పీపుల్ ఆర్ ఫ్రమ్ 2 areas. సో దాని వల్ల అదర్ ఏరియాస్ ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీ. అదొకటి. తర్వాత ఎవరైనా రావాలన్నా గానీ వాళ్ళు తీసుకోవడం లేదు, ఎందుకంటే వినింగ్ కేపబిలిటీ లేదంట. సంబడి వాంట్స్ టు కమ్ ఫ్రమ్ అదర్ ఏరియాస్, let them defeat. See, I am also from non-Worli area. yes I came because with the intention, అది అంటారు కదా, మనము కీడెంచి మేలెంచాలంటాం కదా మనం. కరెక్ట్. ఇప్పుడు మనం అంటాము మనందరం ఒకటే గ్రూప్, ఒకటే కమ్యూనిటీ, కానీ వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అదే మీరే రూల్ చేస్తారు అని. ఫైనాన్షియలీ no Brahmins, see, it is not the issue of financial or non-financial, Jagan. It is the issue of intention to అది లేదు, అది ఉండాలి ఫస్ట్. అండ్ ఎవరు మీరు వచ్చిన వ్యక్తి మిస్టర్ ఎక్స్ వెదర్ ఈస్ క్యాపబుల్ టు డూ దిస్ అసోసియేషన్ అన్నాడు. అరే ఆయన ఎవరు, ఆయన ఎందుకు ఉంటుంది, ఆయనకేం అనుభవం ఉంది అంటే, అరే పర్సన్ హ్యావ్ పుట్ అప్ 16 long years in social arena. I have some sort of knowledge of basics. Right, sir. We go to the next person now. Okay, sure. Yeah, there is a drastic increase in consulting and professional charges. Compared to last year, only 78,000. This year, 10,25,000. There are legal expenses where it is 2,56,000. And the legal that is professional expenditure, there is no bifurcation, that schedule or something like that, annexure. And as far as that legal expense, 2,56,000, whether that GST has been paid on the RCM, that is the doubtable issue. And the water charges has been increased to 18 lakh. So I don't understand how does the Andhra Mahasabha can incur 18 lakh. Maybe that is to do to repair, but that is not a part of revenue expenditure. That can be capital expenditure because it has been that renovation something has been done. It cannot be part of revenue expenditure. That is the biggest. And I think that 18 lakhs has been incurred now. Whether it is incurred only for that repair or any catering people are using. If it is catering people are using, then the rental amount is very low compared to 9 lakh. And there are some, saving bank account, we are keeping 1,37 lakh. So I think no association is keeping so much account in the saving account. What is the reason? I don't understand. And sale of scrap sold, whether any tender or any quotation, or whether which are the goods are, whether that has been deducted from the capital asset, for example fixed asset, for example computer, laptops or anything. So any tender has been done or I don't know. And the biggest thing, there are advertising in magazine for last year 1,16,000, but this year I cannot see any income. So we are losing Mahasabha. So I don't know whether our board of honorable sirs or people are not taking seriously why we are losing that revenue.
and we have taken the tender amount for innovation 1,03,000. So I can see when we are taking 1,03,000. So where is the quotation? Number of people are tender. So how does the process has been given for tender? So that is the one thing. And the most important, there is a GST credit is lying in the balance sheet that is amount to 34 lakh. So I don't know why it has been not utilized. That is the main crucial point and main important, in the balance sheet, around 43 lakh rupees is lying in the TDS, that is receivable from the income tax. Maybe this is due to income tax cases as going on, or there is no assessment is going on. But I don't know why that is not part of schedule. I think there is a discrepancy in the auditor report. He has to give the details of which year it is pertaining. There is a discrepancy in the audit. He cannot give only 53, which is pertaining to which year it has been completed, whether it is in the tribunal matter or high court. What is the discrepancy? Because it cannot be part of only mentioning 43 is coming from the whether what action is sufficing. For example, in case any liability will come up, let's say 1 crore or something else. So where is the stage of that committee? Because this committee will go or next committee, but there should be a fair idea. And there are 14,28,000 amount payable to creditors. So if you see last year it is 5,29,000. It seems to be only book entry because there is no cash flow has been routed in the books. So maybe only on the 31st March entry has been passed. And last and least, we are keeping 1,28,000 in the cash balance. As per the Charity Commissioner, it is not allowed cash balance. So what is the emergency? How much we are withdrawn? And there is one thing, on TDS, around 50,000, we have not deducted TDS. That 50,000 is disallowed in the expense, and on 13,000% we are incurring. So I don't know why auditor or why our accounts people are not taking care. That is the thing. And most importantly, there are certain security deposit which has been refunded. Like for example, I will tell you most importantly, security deposit from caterer, that is 7,50,000. So this year it has been refunded. So catering people are given the tender or it has been not approved. So why that amount is not again renewed? Because whether committee member will be there or not. I think Balram, okay, now your points taken. Sir, I think all these points are related to IAGM. Yeah. కొండారెడ్డి గారు, మీరు మీ పరిచయం చెప్పండి, what you would like to do. సార్, నా పేరు ఎం కొండారెడ్డి. నేను యాక్చువల్ గా అంటే గత 15 సంవత్సరాలుగా సోషల్ సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నాను. తెలుగు కళా సమితి జనరల్ సెక్రటరీగా, అదే విధంగా ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాను. చాలా మందికి మీకు పరిచయం కూడా. కాకుంటే గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర మహాసభతో కూడా మంచి అనుబంధం ఉంది. ఎన్నో ఎలక్షన్స్ లో వాటిల్లో దాని తర్వాత కూడా ఎంతో మందితో యాక్చువల్గా కలిసి అంటే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం అలా అటువంటి చేస్తూ ఉంటుంది. లాస్ట్ 2 years లో మేజర్ గా పిఎస్సి కన్వీనర్ గా డెవలప్మెంట్ కమిటీలో ఉన్నాను. సో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే డెవలప్మెంట్ జరగలేదో ఆ డెవలప్మెంట్ ని ముందుకు తీసుకుపోవటం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే అంతకు ముందు 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కిక్ ఆఫే కాలేదు. రీజన్ ఏంటి అనేది ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేయటం జరిగింది. మేజర్ గా అది ఒక బిగ్ బ్యాంగ్ అప్రోచ్ లో వాళ్ళు స్టార్ట్ చేయటం, అది అన్ని ఒకటేసారి చేద్దామని అనుకోవటం, ఆ టెండర్స్ తెప్పించటం, దాని తర్వాత యాక్చువల్ గా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయకపోవటం వల్ల ఆ ప్రాజెక్ట్ టోటల్ గా ఫెయిల్ అయింది. సో నౌ వి థాట్ అంటే ఈ ఇయర్ లో ఈ టర్మ్ లో గత 2 సంవత్సరాలుగా మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్కటి అంటే ఫేజ్ వైజ్ అప్రోచ్ చేద్దాం అని అనుకున్నాం. మేజర్ గా ఇట్ హాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 phases డెవలప్మెంట్ ని. సో ఆ డెవలప్మెంట్ 2 phases లో డివైడ్ చేసి ఫస్ట్ ఒక లిఫ్ట్ ఎరెక్షన్ ది ఒక యాక్టివిటీగా తీసుకోవడం జరిగింది. దానికి ఏదైతే మనకి కావాల్సిన అప్రూవల్స్, స్టాట్యుటరీ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని లెఫ్ట్ ఎరెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత phase 1 అంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్సెప్ట్ ఆడిటోరియం ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ మొత్తం తీసుకోవడం జరిగింది. యాజ్ ఫర్ డెవలప్మెంట్ తీసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా అంటే మన మహాసభలో చూసినట్లయితే వీ హావ్ గాట్ లాట్ ఆఫ్ స్పేస్. మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్తే యూజబుల్ స్పేస్ అనేది 10% కూడా లేకుండా ఉండేది. ఒక మంచి ప్రిమైసెస్ లో ఉన్నటువంటి ఆంధ్ర మహాసభ యూజబుల్ కాకపోవడం అనేది రియల్ గా ఇట్స్ సాడ్ పార్ట్. సో దానివల్ల దాన్ని అనాలిసిస్ చేయటం ఈ పిఎస్సి టీమ్ విత్ బిఓటి అండ్ మేనేజింగ్ కమిటీ సపోర్ట్ తోటి మొత్తం చేయటం జరిగింది. దాని తర్వాత వాటిని అంటే మనకు ఉన్నటువంటి యూజబుల్ స్పేస్ ని ఏ విధంగా మనం
ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తాము ఫర్ ఫ్యూచర్ యూజెస్. అంటే లైక్ కింద ఒక డైనింగ్ హాల్ లాగా ఉండేది, మనం ఎప్పుడైనా పోయినట్లయితే అది ఒక సింపుల్ హాల్ లాగా ఉండేది. దాన్ని తర్వాత మనకు ముందు ఒక చిన్న ఆఫీస్ లాగా ఉండేది. ఇవి రెండే ఉండేవి, కింద ఒక 2-3 రూమ్లు ఉండేవి. సో ఇవన్నీ కూడా అంటే మేజర్ గా యూజబుల్ గా ఉండేవి కాదు. సో ఇప్పుడైతే ఈ కొత్త ప్లాన్ లో కింద ఒక బ్యాంక్వెట్ హాల్, తర్వాత కింద ఒక క్యాఫెటేరియా స్పేస్, కిచెన్ స్పేస్, లేడీస్ టాయిలెట్ ఇవన్నీ కింద రావటం. అదే కాకుండా అవుట్ సైడ్ ఏరియాలో యాక్చువల్ గా ఎగుడు దిగుడుగా ఉండేది. అవుట్ సైడ్ ఏరియా హైట్ లో ఉండేది, మన హాల్ కింద ఉండేది. అవి డ్యూ టు అంటే ఇంప్రాపర్ ప్లానింగ్ అనమాట ముందున్నది. సో వాటన్నిటిని రెక్టిఫై చేయటం. అదే విధంగా మనకి వాటర్ ట్యాంక్స్ లీకేజ్ వల్ల దాదాపు చాలా బిల్ 30 lakhs బిల్ వచ్చింది. వాటిని కూడా ఇక్కడ రెక్టిఫై చేసి ఇవన్నీ అంటే అవుట్ సైడ్ ఏరియాస్ కూడా మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ గా కన్వర్ట్ చేసి టైలింగ్ తర్వాత అంటే మంచిగా యూజబుల్ ప్లేస్ గా తయారు చేయడం జరిగింది. అక్కడ ఒక ట్రీ ఉండేది, ఆ ట్రీ ఏరియా కూడా అసలు చాలా అడ్డు ఉండేది. వాటిని తర్వాత అక్కడ ఉన్న టెంపుల్ ని కూడా, టెంపుల్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన కాంట్రాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తే ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఒక బ్యాంక్వెట్ హాల్, అదే విధంగా ఒక మినీ డైనింగ్ ఏరియా, ఇవి 2 ఏరియాలు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక సైడ్ లో చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ స్టేజ్, మనకు పెద్ద స్టేజ్ ఉండేది. అది మొత్తం కూడా క్యాటర్ డంప్ యార్డ్ లాగా యూజ్ చేసేవాళ్ళు. అందుకు దాని వెనక ఒక కాన్ఫరెన్స్ హాల్, అంటే మంచి కార్పొరేట్ కాన్ఫరెన్స్ హాల్ అన్నమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ ముందుగానే ఏజిఎం అప్పుడు వచ్చినట్లు చూస్తే అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్, అదే విధంగా అటువైపు ఉన్నటువంటి స్టేర్ కేస్ ఏదైతే మనం పైకి పోవటానికి, అదే విధంగా డార్మెటరీ కింద పోవటానికి అది ఎప్పుడు కూడా అన్యూజబుల్ గా ఉండేది. ఆ ఏరియాస్ అన్ని రెనోవేట్ చేయటం. కింద మళ్ళా అండర్ గ్రౌండ్ లో మనకి డార్మెటరీ, అదే విధంగా ఒక మల్టీ పర్పస్ రూమ్ అన్నమాట. దాంట్లో వాట్ ఐ షుడ్ డూ, should I finish it? Quickly, brief it. I can't brief it. If I have to explain, then actually we'll see it later on otherwise. ఎందుకంటే మీరు ప్రెసెంట్ పోస్ట్ నిలబడితే మీరు ఫ్యూచర్ ఏంటిదో మీరు చెప్పండి. డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ చేస్తున్న భాగంగా మనం ఆంధ్ర మహాసభ phase 2 కూడా మిగిలింది. అదే విధంగా డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఐ హావ్ ఐడెంటిఫైడ్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. అంటే మేనేజింగ్ కమిటీలో కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసినట్లయితే మనం ఆంధ్ర మహాసభ ఒక వేరే లెవెల్లో తీసుకుపోవాలి, లేదా అట్లీస్ట్ యాక్చువల్ గా దగ్గరలో ఉన్నటువంటి జిమ్ఖానాలతో కంపేర్ చేయడానికి అట్లీస్ట్ ఉండాలంటే ఆంధ్ర మహాసభను మనం ఒక మంచి లీడర్షిప్ లో, ఒక మంచి టీమ్ తో, ఒక అట్లీస్ట్ 2 terms అనే ఒక 1 term అనేది 2 years చేయాల్సి వస్తుంది. దానికి ఒక విజన్ ఉండాలి, అదే విధంగా ఒక ఐడియా ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఈసారి అనుకున్నది ఏంటంటే, ఈ ఒక పాయింట్ లో ఐ థాట్ దట్ అంటే ఈ phase 1 డెవలప్మెంట్ కంటిన్యూషన్ గా phase 2 డెవలప్మెంట్ ఆగిపోయే పరిస్థితి వచ్చినట్లుగా అనిపించింది ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో. ఐ థాట్ ఐ షుడ్ వెంచర్ ఇన్ టు ఇట్ అండ్ లెట్ మీ కంప్లీట్ దిస్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్లీ ఏదైతే ప్రాసెసెస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలో అవి చేద్దామనే ఉద్దేశంతో నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా వస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ కెన్ క్లారిఫై బికాస్ యూ హావ్ గాట్ షార్ట్ ఆఫ్ టైం, దట్స్ వై ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్. రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నార్మలీ 1 పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 2 years పనిచేశారు, సో యూ హావ్ సమ్ స్ట్రెంగ్త్ దేర్. సో నార్మలీ ఈ ఏదైతే బైలాస్ ఉన్నదో మనం ఎంఎంఆర్డిఏ ఆల్ ఓవర్ అందరు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళు రాకుండా అయింది. ఆర్ వి గోయింగ్ టు మేక్ సమ్ గుడ్ చేంజెస్ సో దట్ వీ హ్యావ్ ఏ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఆల్ ఎంఎంఆర్డిఏ? వాట్ ఈస్ యువర్ విజన్? సార్ నేను ఒక్కటే చెప్తాను. బైలాస్ మీకు కూడా తెలుసు, బైలాస్ కమిటీ కమ్స్ అండర్ బిఓటి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటే 6 ట్రస్టీ మెంబర్స్, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ మన ట్రెజరర్ వీళ్ళు ఉంటారు. తర్వాత కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా ఉన్నారు ఆ కమిటీలో, నేను కూడా ఉన్నాను. దిస్ టైం అంటే ఫస్ట్ టైం ఈవెన్ ఎంజీ గుప్తా ఆల్సో చెప్పాడు, ఆయన ఒప్పుకున్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనము చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాము. అవన్నీ కూడా ఆల్మోస్ట్ డన్. నాకు తెలిసి అయితే ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ డన్. ఎంఎంఆర్డిఏ తరపున చేయాలా లేకపోతే ఇంకే విధంగా చేయాలా అనేది వీ హ్యావ్ టు అంటే ఆల్ సజెషన్స్ మనం తీసుకోవడం జరిగింది. అది డ్రాఫ్ట్ తయారు చేసి అమెండ్మెంట్స్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఏజిఎం.
ఏజిఎం లో ఏ పాయింట్స్ అప్రూవ్ అవుతాయో దట్ వీ కెన్ ఇంప్లిమెంట్. ఏజిఎం అప్రూవ్ కాకపోతే మనం ఏం చేయలేం అనమాట. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద ప్రాసెస్. ఏజిఎం మనమే మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనమైతే పెడతాం అనుకో. ఇప్పుడు సపోజ్ ఏమైతే డిస్కషన్ చేశామో మనము లాస్ట్ టైం మన బైలాస్ అమెండ్మెంట్ కమిటీలో, అవన్నీ కూడా ఏజిఎం లో పెడతాం. ఏజిఎం లో ఏ పాస్ అవుతాయో దట్ విల్ గో హెడ్ అండ్ విల్ ఇంప్లిమెంట్ దెమ్ అండ్ విల్ సబ్మిట్ ఇట్ టు చారిటీ కమిషనర్. మిగతా వచ్చేసి అవి అయితే ఏవైతే అప్రూవ్ కావో వీ కాంట్ పుట్ ఇట్ టు దెమ్. మేజర్ గా మీ కన్సర్న్ ఏదైతే ఉందో ఎంఎంఆర్డిఏ రీజన్ లో నుంచి జనాలు రావాలి అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ గా మనం కూడా ఇంకొకటి కూడా చూడాలి. అంటే మల్టిపుల్ థింగ్స్ అన్నమాట. ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం. మనము ఎంఎంఆర్డిఏ రీజన్ నుంచి జనాలు కూడా అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అట్లీస్ట్ ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ అక్కడ పోయి నిలబడగలుగుతున్నానంటే ఐ హావ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డెవలప్మెంట్, లాట్ ఆఫ్ అసోసియేషన్ విత్ ఆంధ్ర మహాసభ. సో అలాగే అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అసోసియేట్ అయితే డెఫినెట్ గా ఎవ్రీ వన్ విల్ గెట్ ఏ ఛాన్స్ దేర్. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన ఆంధ్ర మహాసభ బైలాస్ లో కానీ ఎటువంటి ట్రస్ట్ అంటే మన చారిటీ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ జస్ట్ ఒక ఏరియా ఇది ఏమి ఉండదు. ఇట్ ఈస్ పాన్ ఇండియా వైడ్ ఆర్గనైజేషన్. యూ కాంట్ రెస్ట్రిక్ట్ ఇటువంటి ఆర్గనైజేషన్స్, ఎందుకంటే చారిటీ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ఈవెన్ లాస్ట్ బైలాస్ లో తప్పుగా అమెండ్ చేశారు, ఓన్లీ ఈ పర్టికులర్ లో ఎంఎంఆర్డిఏలో ఉంటే తెలుగు వాళ్ళే కావచ్చు అని. దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ థింగ్. ఎప్పుడైనా కూడా మీరు చూసినట్లయితే ఎనీ ఇండియన్ సిటిజన్ అని ఉంటుంది, ఎనీ ఇండియన్ సిటిజన్ ఉండాలి. అది మీరు పాత బైలాస్ లో చూసినట్లయితే బిఫోర్ దిస్ బైలాస్ ఎనీ ఇండియన్ సిటిజన్ కెన్ బికమ్ ఏ మెంబర్. ఓన్లీ తెలుగు లేకపోతే ఓన్లీ ఈ ఏరియా అలా ఉండదు అన్నమాట. దట్ ప్రొవిజన్ వి హావ్ టు మేక్ ఇట్. దట్ ప్రొవిజన్ వి హావ్ టు మేక్ ఇట్. It is already in the bylaws only. If you look at bylaws, it is already there. ఉంది సార్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం రిస్ట్రిక్ట్ చేశారు, ఓన్లీ తెలుగు చేయకూడదు. కాంట్ డూ. నేను I agree with Reddy sir that we have to make it a provision, not make it compulsory, but we have to open it, make it a provision saying that all Indians or all Maharashtrian Indians are permitted, irrespective of caste, creed and religion. That is already tried to change it. Actually, that provision we have to make it. That provision we have to make it. That was there, sir. Actually, last time when they made so when actually last time that bylaws changed, that time they made it actually unknowingly or knowingly, I don't know. That was illegal. These kind of things were done. Yes, these things actually we have to take care, because when you are doing the constitutional amendment changes, you have to see the legality also and statutory things also. Everything you have to consider when you are modifying them. Just want this creates a long impact. Go ahead, Balaram. Just want to add it. I think this is the right position. If you want to, you can take a legal position. You cannot call a AGM before. You have to call a SGM, special generate. If it is a special thing you are calling, because you know, if you call AGM, AGM is something is not emergency. Because people are not. Before, there is you have to call a constituent committee, then you have to put into the NCM, then you have to call mandatory SGM. Then once it is approved then you have to call to the AGM. So that is the actually, I think you cannot call in the AGM meeting. Agree. That is the actual, I think next point. You can call EGM. I agree. Next point. EGM or SGM both are. One more thing, what I'm trying to say, the thing is actually, what is happening in Andhra Mahasabha currently is only 30 to 40 people, they are trying to share their chairs. Rotationally. That is rotationally. When people like me, if I come, see, I am asking them whether I am eligible to contest as a president. Paul Jeptaru, okay, you are eligible. But on what basis I am not eligible? They tell differently, అందుకే నేను నిలబడుతున్నా ఈసారి. ఎందుకంటే మనకు ఎప్పుడైనా కూడా ఆంధ్ర మహాసభలో గత 15 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఆంధ్ర మహాసభ యు కాంట్ సే అంటే ఓన్లీ పర్టికులర్ రీజియన్ కో, కాస్ట్ కో, ఇంకేదేనికో, లేకపోతే ఒక ఏరియాకో అని చెప్పలేము. ఎందుకంటే అది చెప్పామనుకో, సపోజ్ ఒక కుల సంఘం ఉందనుకోండి, కుల సంఘంలో నేను పోలేను, ఎందుకంటే నేను వేరే కులం ఉన్న. అయితే అదే నేను
వేరే ప్రాంతంకు వేరే స్టేట్ సంఘానికి పోవాలంటే నేను పోవాలన్నా మీరు పోవాలన్నా మనం పోలేము, ఎందుకంటే గుజరాతీకి పోవాలంటే. దిస్ ఈజ్ రిలేటెడ్ టు తెలుగు పీపుల్ అండ్ టు తెలుగు స్టేట్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, ఎనీబడి కెన్ కంటెస్ట్. దాని తర్వాత ఎవరైనా, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఎవ్రీబడి, when you are campaigning, don't campaign saying that he belongs to this particular caste, he belongs to this particular region. Instead of that, నేనేం చెప్తున్నా అంటే, నేను ఒక పర్టికులర్ ఎజెండా గానీ లేకపోతే నేను పర్టికులర్ మేనిఫెస్టో వస్తాను, మీరు అంతకంటే మంచి మేనిఫెస్టో రండి, అంతేగాని మీరు నాకంటే మంచిగా ఏం చేస్తారో చెప్పండి. నేను ఇంకొకటి కూడా సజెషన్ చేస్తున్నాను మీ మీడియం త్రూ, ఈసారి ఎలక్షన్ లో నేను ప్రెసిడెంట్ వస్తున్నాను. ఐఆమ్ రెడీ టు కమ్ ఫర్ ఏ డిబేట్ విత్ మై టీమ్. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, అపోజిట్ టీమ్ ఆల్సో వీ వాంట్ them to come for a debate and let life members decide who is eligible and who is not eligible. Exactly. Correct. Most important, the returning officer, why returning officer is selected from the within the same people. It should not be from the person who is a member of the past president, because the election, that is the officer we has been selected. నమస్కారం అందరికి. నమస్కారం. నా పేరు వాసాల శ్రీహరి వంశీ. నేను గతంలో 10-15 సంవత్సరాల నుండి ఆంధ్రం సభకు నేను పోటీగా ఉండి మనందరితో సహకారంతో గెలిచి వచ్చి నేను లిటరరీ జాయింట్ సెక్రటరీగా చేశాను, కమిటీ మెంబర్ గా చేశాను, అండ్ ట్రస్ట్ బోర్డ్ లో నేను ట్రస్ట్ బోర్డ్ సెక్రటరీగా కూడా చేశాను. కాబట్టి అనుభవం ఉంది. దాని ప్రకారంగా నేను కూడా ఈసారి మన అందరి సహకారంతో ఈసారి నేను మన యొక్క ఆంధ్రమ్మ సభకి ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి వస్తున్నాను. నా ఉద్దేశాలు నా వ్యక్తిగత సభ లోపట్ల పదవి కోసం రావట్లేదు. ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి. మన సభను దృష్టిలో పెట్టుకొని గతంలో ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ చేయడానికి నా సహకారం ఎంతో ఉంది. ఎందుకంటే 29 మీటింగ్లు మేము పెట్టి ఆ మీటింగ్ లో పాస్ చేసుకున్నటువంటి ఒక మన డెవలప్మెంట్, అందులో మీటింగ్లు కూడా ఎన్నో జరిగాయి, ఎన్నో మీటింగ్లు చేయడం జరిగింది. టెండరింగ్ ప్రొసెస్ దాకా వెళ్ళడం, టెండరింగ్ ప్రొసెస్ లోపల ఆర్కిటెక్ట్ అపాయింట్ చేయడం, ఇవన్నీ కూడా మేము ఉన్నప్పుడు జరిగినటువంటి పనులే, ఆ టైం లోపల చేసినటువంటి ఆ పనులే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము టర్మ్ అయిపోయింది. ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి లోపల ఉన్న వాళ్ళు కూడా, మేము ఉన్న ప్యానల్ నుండే వాళ్ళు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే. కాబట్టి ఆ సభకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా నాకు బంధువులే, నా మిత్రులే, మరియు మన యొక్క సభ శ్రేయోభిలాషులే. కాబట్టి ఇప్పుడు కూడా నేను రావడానికి ముఖ్య ఉద్దేశం, నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్, నాకు ఉన్నటువంటి పొలిటికల్ టచ్, దాని ప్రకారంగా ఎన్నో మన సభకు తీసుకురావడానికి ఫైనాన్షియల్లీ కానీ మరి ఫండ్ కానీ ఇవన్నీ కూడా నేను తీసుకురావడానికి దానికి సక్షం అంటే ఉన్నాను. దాని గురించి నేను పోటీ చేయడానికి కూడా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నిటి లోపల చాలా కొన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పటి పరిస్థితుల వల్ల ఇంకా ఎఫ్ఎస్ఐ కూడా మిగిలి ఉంది. ఆ ఎఫ్ఎస్ఐని కూడా పెంచడానికి, దాని లోపల ఉన్నటువంటి ఏ ఎఫ్ఎస్ఐ ఉందో దాన్ని కూడా డెవలప్ చేయడానికి మనము ఆ హాల్ కూడా పెద్ద చేయడమా, లేకపోతే దాన్ని పైన మనము రూమ్లు ఉన్నదాన్ని పైకి లాబట్టి ఇంకో 10 రూములలో ఎన్ని రూములు అయితే ఎఫ్ఎస్ఐ లోపల ఎన్ని కూర్చోగలుగుతావు, ఇవన్నిటిని నేను ప్రయత్నం చేసి ఆ డెవలప్మెంట్ కూడా తీసుకొస్తాను. నా దగ్గర నుండి గవర్నమెంట్ త్రూలా ఎంతైతే ఫండ్ వస్తుందో దాంతో పాటు బయటకెళ్ళి కూడా తీసుకురావడానికి నా యొక్క సాహసక్తుల నేను సహకారం చేస్తూ నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ఇంకా పూర్తి వివరాలతో మీ దగ్గరికి రాలేను ఈరోజు, ఎందుకంటే మీరు అనుకోకుండా ఈరోజు మీటింగ్ పెట్టారు. నేను మళ్ళీ మీ మీటింగ్ ఇంకోటి పెట్టండి, ఆ మీటింగ్ లో నా యొక్క టోటల్లీ మేనిఫెస్టోతో సహా వస్తాను. నాకు కావాల్సినవి మన సభకు ఉద్దేశం పెట్టి సభను అభివృద్ధి చేయడానికి నా యొక్క ఉద్దేశంతో నేను వస్తున్నాను. కానీ నా వ్యక్తిగత నా గురించి అనేది కాదు. కొంతమంది కావాలని ఈయన అర్హులు కాదు, ఈయన చేయగలుగుతాడా చేయలేడా అనేది కొన్ని అబద్ధపు కొన్ని మాటలు సృష్టిస్తున్నారు. అవన్నిటిని పక్కన పెట్టి, ఎందుకంటే నాకు ఉన్న 20 సంవత్సరాల సామాజిక సేవలో ఎన్నో ఉన్నాయి. ఎప్పుడైనా కానీ గెలిపించడం అనేది సర్వసాధారణంగా పబ్లిక్ ఊరికే గెలిపించారు, వీళ్ళే ఉన్నారు వీళ్ళే చేస్తున్నారు అంటే. ఓటు అనేది పబ్లిక్ ఒక హక్కు. ఆ హక్కు ఓటు అది గుప్తమైన ఓటు. ఆ ఓటును మనం జయించడం అంటే చాలా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి పనిచేయడము, 365 days మనం పబ్లిక్ లో ఉండడం, ఇవన్నీ ఉంటేనే వాళ్ళు మనకు సహకరిస్తారు. కాబట్టి నేను మీ అందరికి ఒకటే కోరుకునేది, నేను మళ్ళీ మీ ఎజెండా, నా దగ్గర ఉన్న ఎజెండాస్, నా మేనిఫెస్టోస్
సో నేను తప్పనిసరిగా వస్తా. సభ అభివృద్ధి కోసమే వస్తున్నా, నా వ్యక్తిగత దాని గురించి రావట్లేదు. ఇది మీకు తెలపడానికి తెలుపుతున్నాను. నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, అందుకోసమే జగన్ బాబు గారికి నేను వేడుకున్నాను, దయచేసి నాకు తప్పుగా భావించకుండా సెకండ్ మీటింగ్ మీరు ఒక టైం తీసుకోండి. ఆ టైం ప్రకారంగా నేను వచ్చి మీ యొక్క క్లారిఫికేషన్ కానీ ఇంకా మిగతా మన ఎవరైతే లైఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఏమన్నా క్లారిఫికేషన్ కావాలంటే నేను ఇస్తానని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ జగన్ బాబు. వంశీ, ఒక విషయం, నెక్స్ట్ మీటింగ్ మనం 23 నాడు పెడదాం మండే. అప్పుడు పోస్ట్ వైజ్ డిబేట్ పెడదాము. 23 నాడు డిస్ప్లే అవుతుంది, 23 డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత 24 కొండారెడ్డి గారు మీకు ఓకేనా? ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డే. ఓకే, దాన్ని ఇంకోటి వంశీ ఒక ప్రశ్న అడగాలి మీకు. ఇప్పుడు మీ ప్యానెల్ లో చాలా మంది ఓర్లీ ప్రభాదేవి వాళ్ళు ఉన్నారు, వేరే ఏరియా నుంచి ఎందుకు తీసుకోలేదు మీరు? సార్, అందరినీ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేశాము. కొన్ని పొలిటికల్ ప్రకారంగా కొంతమంది మా దాంట్లో వచ్చిన వాళ్ళను కూడా మన వర్లీ ప్రాంతం నుండి కాకుండా ఏడుగల్లి ప్రభాదేవి సైన్ వరకు కూడా ఉన్నారు మన వాళ్ళు. మన దాంట్లో గెలవని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, నేను నెక్స్ట్ ఎజెండాలో మీ దాంట్లో అని ఏదైతే పెట్టారో నేను నెక్స్ట్ ఎజెండాలో వస్తాను, అప్పుడు మా మేనిఫెస్టోలో వస్తాను. ఎందుకంటే కొంతమంది చాలా పని చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర అన్ని అనుభవాలకు ఉన్నాయి, కానీ వాళ్ళు పబ్లిక్ లో లేరు. అంటే పబ్లిక్ దగ్గరికి అటాచ్మెంట్ తక్కువ ఉంది. అటువంటి వల్ల నేను తప్పనిసరిగా నా హయాంలో నేను ఇట్లా ప్రెసిడెంట్ అవుతే నేను వచ్చి వాళ్ళను కూడా చేర్చుకొని నా యొక్క అభివృద్ధికి వాళ్ళతో పాటు నా తోటు నేను తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళను కూడా నేను చేర్చుకుంటాను అనేది మీకు హామీ ఇస్తున్నాను తప్పనిసరిగా. మీరు అన్నారు ప్రెసిడెంట్ అయితే ఫండ్ తెస్తాను, ఎంత తెస్తారు మీరు? ఏమైనా ఐడియా ఉందా మీకు? నా వరకు నేను ఒక కొన్ని నా ఉన్నాయి, ఇప్పుడే మాట్లాడితే బాగుండదు. 24 చెప్పాను కదా, 101% నేను దాని తోట వస్తాను, మీకు వట్టిగా రాను. ఓకే, 24 మనము సెకండ్ మీటింగ్ పెడదాము. ఏమనుకోకండి ప్లీజ్, దయచేసి ఒక మీటింగ్ ఇక్కడ వెళ్ళాలి, కొంచెం దయచేసి భావించద్దు. నేనేమంటున్నానంటే నెక్స్ట్ మీ 24th మీటింగ్ కు మీరు ఒక సింపుల్ అజెండా పెట్టండి. ఓన్లీ డిబేట్ అబౌట్ ద క్యాండిడేట్స్ అండ్ దేర్ అజెండా ఫర్ ద మీటింగ్. అజెండా సార్, అది ఫిజికల్ గా పెట్టండి. ఎన్నికల్లో మీరు చేయదలుచుకున్నది ఏంటి, అదొకటే విషయం. బాగుంటది. ఆంధ్ర మహాసభలో ఫిజికల్ గా పెట్టండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఇప్పుడు వంశీ గారు ఏం చెప్పిండ్రు అవన్నీ నాకైతే అర్థమే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి గారు, ఇప్పుడు అది దాని మీద డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే ఏమవుతుందంటే ఒక్క నిమిషం వినండి. ఏదైనా మనం మాట్లాడినప్పుడు అథెంటిక్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మనం డిబేట్ పెట్టాలంటే ఫిజికల్ గా ఉండాలి. ఇక్కడ వీటిల్లో కుదరదు. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గత 5 సంవత్సరాలలో వీళ్ళు ఉన్నారంటున్నారు, చేశారంటున్నారు, లిఫ్ట్ పెట్టలేకపోయింది. అది అందరూ తెలుసు. There is no rental income. There is no rental income. They are incurring one. If you see now, I would like to tell you, there is a 1 crore has been spent, only 9,20,000 rental income. Where is that income? Why you are putting 1 crore? There is no income at all. He was the secretary at that time. That's about secretary. And every security deposit around 40 lakh has been refunded. Why there has been not renewal is going on? There is a certain sir, there is a political issue. సార్, ఇంకొకటి గత ఎఫ్ఎస్ఐ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందో అనేది దట్ వాజ్ మై ప్రపోజల్ ఫ్రమ్ డే 1. ఎఫ్ఐఎస్ఐ ఎక్స్టెండ్ చేయాలి, ఇది ముందుకు తీసుకుపోవాలి. క్యాష్ ఫ్లో ఇష్యూ సీరియస్లీ. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, వి షుడ్ హ్యావ్ అవర్ ఓన్ విజన్. ఈవెన్ ఎఫ్ఎస్ఐ ఎక్స్టెన్షన్ ఎవరినైనా అడగండి, నేను చెప్తున్నది అక్కడ రోజు ఇది ఎక్స్టెండ్ చేయాలి ఆర్ దిస్ రినోవేట్ దిస్. ఇంకొకటి, ఈచ్ అండ్ ఎవరీ స్పేస్ యూజ్ చేసినాం. కావాలంటే పాత ఫోటోలు ఇప్పటి ఫోటోలు పంపిస్తాం, చూసుకోండి ఏముందో ఎలా ఉందో. మీరు ఒకసారి చూసారంటే అర్థమవుతుంది. కాన్ఫరెన్స్ హాల్ ఇది అది అన్ని ఏరియాలు. నేనేమంటున్నానంటే ఫిజికల్ గా డిబేట్ పెడదాం. లెట్ దెమ్ టాక్, లెట్ us టాక్. అంటే హౌ వీఆర్ గోయింగ్ టు కాంక్రీట్లీ ఇంప్లిమెంట్ థింగ్స్, నాట్ ఓన్లీ జస్ట్ టాకింగ్.
concretely implement things. Yes, and returning officer, why the same person belong from their same lobby person is appointing as a returning officer? That is not as per the law. The person who is not elected in the past or anybody not is not, the outsider should be. Why the person is selecting from the within this lobby or their person? They are not allowing other person to come enter. That is the main issue. They are only electing the returning officer. Yeah, Why should not? that's a good point, I think. We should hire and Actually, That's a very valid point, Balram. That's a very valid Sabha point. It's a very, very having point. Yeah. Just hold it. Sabha is having Balram garu. just allow me 2 minutes. I will tell you, Sabha is expensing 10 lakhs for consultancy fees, but they are not incurring the charitable activities. This term charity activities has been lower compared to last year, and that there is no income is generating. I don't know why, and the around 40 lakh has been refunded to the security deposit, and there is no renewal is going on. I don't know what was the reason. And main thing, they are not giving allowing to each and every people, irrespective of caste, creed, religion. They are restricted only to the Prabha Devi or Valli people. I think that is, as per the bylaws, it is given now. You said very rightly, if you read with the bylaws is not upon the website. That is, it is given any Indian citizen, irrespective of caste, linguistic. So they are not allowing. They are restricted only to the people, only for Prabha Devi. Just I will tell you, I own the charity commissioner in the case in Andhra Mahasabha recently. Okay. So, there is a very, if it's financial, there is a something seriously. If you want to allow me now, I can go and debate, that itself auditor will explain. There is a cash leakage. Desperately, cash flow, there is a issue. I don't know who has prepared or no, but there is a cash flow issue. The financial, if you want, you go and consult, there is a cash flow issue. The financial which has been prepared, there is a cash flow issue. The cash flow which is not matching with the compared to the revenue and balance sheet. There is a leakage issue. I can assure you. Balram, your point is second. I think this is getting recorded. It will be given to all the people. So you follow up on this matter, and because we need a good and transparent system. That is our. రెడ్డి గారు వచ్చినారు ప్రెసిడెంట్ పోస్ట్ కు కాబట్టి చాలా అంటే ఎప్పుడు ఒకే ఏరియా నుండి వచ్చేవారు. ఈసారి కొండారెడ్డి గారు వచ్చినారు కాబట్టి అన్ని ఏరియాస్ వారు వచ్చిన విధంగా వారి ప్యానెల్లో కూడా చాలా మంచి అనుభవజ్ఞులు ఉన్నారు. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్లా గోవర్ధన్ గారు అంటే అట్లా ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి, చాలా విద్యావంతులు ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, అన్ని సంఘాలతో కూడా మంచి అనుబంధం ఉన్న వ్యక్తి. నాగేళ్ల దేవానంద్ గారు అంటే అతను కూడా చాలా వాళ్ళు కూడా చాలా మంచి క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి చాలా బాగుంది. ఎవరు మాట్లాడనిస్తున్నారు? విధంగా ముందు డిక్లేర్ చేయడం, అనౌన్స్ చేయకండి, అనౌన్స్ చేస్తే మాట్లాడండి. న్యూట్రల్ గా ఉండాలి. అనుకున్న వాళ్ళు 5-6 సార్లు ఏది మరి నేను వస్తున్నాను డిక్లేర్ చేయడం చాలా తప్పది. ఇప్పుడు ఈ ప్యానెల్ మంచిగా మరి వేరే ప్యానెల్ అంతా సంకల్తో నమస్కారం. ఈ ప్యానెల్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడము, పార్టిసిపెంట్స్ ఎంత ఉన్నారు చూశారు? 14 మంది మ్యాక్సిమం. ఇప్పుడు 11 మందే ఉన్నారు. అవునా కాదా? విషయం చెప్పబోయా, వింటున్నారా? నువ్వు చెప్పే విషయం చెప్పండి అంతే. మనము 14 మందితోని ఒక మీటింగ్ హలో సార్, మీరు ఏమనుకోకపోతే ఒక దాదాపు 4000 మెంబర్షిప్ గల, దాదాపు 3900 ప్లస్ 4000 మెంబర్షిప్ గల ఒక సంస్థ గురించి మనం 14 మందిలో డిబేట్ చేయడం సరిగా లేదు. మీరేమని అనుకోండి. ఎలా ఉన్నాయో వాళ్ళు చెప్పుకొచ్చారు. మీరు చెప్పే విషయం చెప్పండి. ఇంకోటి, మీరు దాదాపు 2000 ప్లస్ మంది ఉండేట్టు జూమ్ మీటింగ్ అట్లా ఏర్పాటు చేయండి. 2000 మంది కాకపోవచ్చు, మాక్సిమం ప్రయత్నించాలి. అప్పుడే దీనికి మజా ఉంటుంది కదా. అయితే సభ, ఆంధ్ర మహాసభలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నవి, జరగలేవు, ఏదో చర్చలు జరుగుతున్నాయి. కానీ
పైసా పైసా కూడబెట్టి సంస్థను నిలబెట్టి పునాదులు వేసిన వారందరి శ్రమ వల్ల ఈ భవనం నిర్మాణం జరిగింది. కొన్ని రోజులు కార్యక్రమాలు కొందరి హయాంలో సరిగ్గా జరిగినవచ్చు. ప్రపంచ తెలుగు మహాసభలు మరియు ప్రపంచ కీర్తి ప్రతిష్టలు ఎందరో ప్రముఖులు సందర్శించిన ఈ పుణ్య సంస్థలో ఎన్నో అవకతవకలు జరిగి ఉండొచ్చు, మంచి పనులు కూడా అంతకంటే ఎక్కువ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మనం పాజిటివ్ ని తీసుకోవాలి. మధ్యలో బ్రేక్ అయింది, అది కట్ అయినట్టు. అచ్చా పర్లేదు. అయితే మాట్లాడతారా శ్రీనివాస్? మీరు కట్ చేస్తున్నారా? మీరు మరి నా మాటలు నచ్చకుంటే ఆపేస్తాను. మరి ఇంకెవరైనా అంటున్నారు, మరి ఆపేయండి. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇంకెవరైనా అన్నారు? నో ప్రాబ్లం. అయితే నేను ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అందరం ఒకటి. నేను ఇంతకు ముందే రాజ్ ఠాకరే గారు ద బాంబే ఆంధ్ర మహాసభ అనే పేరు మీద మన దాడి జరిపారు, పేరు మార్చాలని. అప్పుడే సూచించడం జరిగింది. ఆంధ్ర మహాసభ పేరు తెలుగు మహాసభగా మార్చుకుంటే ఫ్యూచర్ లో రాబోయే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నది జగన్ గారు. పర్లేదు, ఇప్పుడు క్లియర్ ఉంటుంది చూడండి. నేను కొద్దిగా ఇబ్బంది. అయితే ఆంధ్ర మహాసభ పేరును తెలుగు మహాసభ మార్చుకుంటే రాబోయే తరాలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఒకటి. మళ్ళీ ఇంకోటి, సభని మన వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ లీజ్ రెన్యువల్ కాక చాలా పెండింగ్ లో ఉంది. మనం డెవలప్మెంట్ దృష్టితోటే పోతున్నాము. డెవలప్మెంట్ కావాలి. ఈ డెవలప్మెంట్ కు ఎవరో ఒక్కరు బాధ్యత వహిస్తే కరెక్ట్ కాదు. దానికి మేనేజింగ్ కమిటీ కానీ ఈ వర్కింగ్ కమిటీ కానీ మరియు ఎవరైతే సలహాదారులుగా తీసుకున్న వారందరి మిశ్రమ శ్రమ అప్పుడే ఈ డెవలప్మెంట్ జరిగింది. ఎవరొకరు క్రెడిట్ తీసుకుంటే సబబు కాదు, కరెక్ట్ కాదు. అందరి శ్రమ ఉంటుంది. అలాగే లిఫ్ట్ లాంటి పనిని జరపాలని నేను స్వయంగా ఎన్నో లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పేరు విషయంలో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. లీజ్ రెన్యువల్ ను కూడా మొన్న మీటింగ్ లో అడిగాను నేను. కొండరెడ్డి గారు కూడా నాకు సమాధానం చెప్పారు. అతి త్వరలోనే మనం లీజ్ రెన్యువల్ చేసుకుందామని వారు ఒక చెప్పారు. వారు నేను ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని చేపించే ప్రయత్నం చేద్దామన్నారు. అంత ఈజీ అయిన విషయం కాదు. లీజు ఎంతో శ్రమ పడితే కానీ రెన్యువల్ కాదు. దాని మీద దృష్టి పెట్టాలి. డెవలప్మెంట్ లో కూడా కొన్ని లొసుగులు జరిగినట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైతే ఏసీ హాల్ చేశామో దాన్ని మీరు గమనిస్తే పూర్తిగా ఎలాంటి ఒక్క కిటికీ కూడా లేకుండా, వెంటిలేషన్ లేకుండా చూసారా, కంప్లీట్ ఒక ఇది కంటైనర్ లాగా. ఇప్పుడు విషయం అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్ లో నిలబడ్డారు, మీ పరిచయం మీరు ఏం చేస్తారో అది చెప్పండి. అది నేను అట్లా కాదు, ముందట్లో వెంటిలేషన్ ఉండాలి, కిటికీలు ఉంటే ఏర్పాట్లు చూసుకుంటే బాగుంటదని నా అభిప్రాయం చెప్తున్నాను. వారు విమర్శించాలి. అరే ఏసీ ఉన్నా కానీ ఎమర్జెన్సీలో ఏసీ ఎప్పుడైనా బంద్ అయినప్పుడు ఏం చేస్తాం? నేను ఇప్పుడు డిబేట్ ఎందుకన్నానంటే 11-14 మంది మీద ముంగట అన్ని వివరాలు చెప్పుకునే వీలు లేదు. అయినా కానీ నేను ఒకటి ఏంటంటే దీంట్లో తెలుగు రాష్ట్రాలు 2, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అలాగే మహారాష్ట్రకి వారధిగా నా లిటరరీ పోస్ట్ ద్వారా నేనైతే సాహితీ రంగంలో నా వంతు కృషి ఏ విధంగా జరపగలవచ్చు అన్ని మార్గాల నుంచి ప్రయత్నం చేసి ఆల్రెడీ నేను సాహితీ రంగంలో ఉన్నాను. ప్రతి కవి సమ్మేళనంలో మీరు చూసే ఉంటారు. అలాగే నేను చిన్నప్పటి నుంచి దాదాపు ఒక వయోజన విద్యా కేంద్రాలని కూడా పల్లెలో తిరిగి ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ విద్య నేర్పే ప్రయత్నం చేశాను ఊర్లో కూడా. అలాగే నేను మీ సాహితీ రంగంతో పాటు సాహితీ రంగంలో కవులు, కళాకారులు మరియు దీనికి లిటరేచర్కి సంబంధించిన ఎవరైనా
కౌలు పుస్తకం ప్రింటింగ్ లో కానీ సభ ఏ విధంగా సహకరించగలుగుతుందో అవన్నీ చూసుకుందాం. అలాగే నేను సాహితీ రంగంతో పాటు జిమ్ఖానా కూడా ఉంది కాబట్టి జిమ్ఖానా పనులు ఈ మధ్యన కుంటుపడ్డట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జిమ్ఖానా స్థానంలో యోగా ద్వారా మన ఆల్రెడీ నేను ఉచితంగా దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏదైతే ఉచితంగా యోగా క్లాసులు నిర్వహిస్తున్నానో దాదాపు 100 మంది నా దగ్గర యోగా నేర్చుకుని వారు ఆరోగ్య లాభాన్ని పొందడమే కాకుండా వివిధ రకాల రోగాల బారి నుంచి ఎన్నో ఆపరేషన్లు అయ్యే కేసుల్ని కూడా తగ్గించుకొని ఆనందంగా ఉంటున్నారు. అదేవిధంగా మనం ప్రతి మెంబర్కి ఆరోగ్య లాభం ఎలా ఇవ్వగలుగుతాము యోగా ద్వారా నేను ప్రయత్నిస్తాను. ఆ జిమ్ఖానాకు సంబంధించిన మళ్ళీ జిమ్ చేసే వాళ్ళకు కూడా జిమ్ ఏ విధంగా ప్రారంభించగలుగుతుందో అది కూడా ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా నా ఆలోచనలు ఉన్నవి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరం మిత్రులమే. దాదాపు ఈ వేరు మంచి వారు చెడ్డ అనేది కొందరు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అందరం కలిసిమెలిసిగా ఉందాం. సభా శ్రేయస్సు కోసం శత విధాల ప్రయత్నిస్తామని మీ అందరి ముంగడ తెలుపుతూ వచ్చే మీటింగ్లో ఇంకా మొత్తం మా కార్యక్రమాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానని. వన్ సైడ్ సపోర్ట్ అని చెప్పలేదు, నాకు తెలిసిన ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాను సార్. వన్ ప్యానల్ అని చెప్పలేదు. అందులో అందరూ మన మిత్రులు ఉన్నారు, అంతా మన మిత్రులమే. ఎవరు శత్రువులు గారు ఈ 2 ఏళ్ల అందరికి నమస్కారంలో. నా పేరు పొన్న శ్రీనివాసులు. సో బేసికలీ నేను క్యాండిడేట్ కాదు కాక అఫ్ కోర్స్ వెల్ విషర్ అండ్ చాలా మహాసభ కూడా వర్క్ చేయాలి ఉన్నది. బట్ సమయం ఇప్పుడు కొంచెం బిజీ ఉన్న కారణంగా అవ్వట్లేదు. బట్ డెఫినెట్లీ నేను ఒకటి చాలా మందితో డిస్కస్ చేశాను, జగన్ గారితో కూడా ఒకసారి డిస్కస్ చేయను. అంటే ఈ మన తెలుగు సంస్థలు ఏంటంటే రెవెన్యూ లీకేజ్ చాలా ఉన్నది. సో దీనికి మనము ఏదో ఒకటి ద్వారా మన మహాసభ అని కాదు బట్ మేరీ ఇంకా సెవెరల్ అదర్ ఆర్గనైజేషన్ లో కూడా వీ షుడ్ ఏబుల్ టు మేక్ వన్ యాప్ వేర్ అంటే ముంబైలో ఉన్న తెలుగు సంస్థలకు బుక్ మై షో ఏ విధంగా అయితే యాప్ ఉన్నారో జగన్ గారు కూడా ఒకప్పుడు డిస్కషన్ అయినది. ఒక యాప్ ద్వారా మనం ఈ అన్ని అసోసియేషన్లకు ఒకటి మనకు కనెక్షన్ పెట్టి సో ఎవరైనా మనం ముంబై రావాలనుకుంటే వాళ్ళకు ఒకే యాప్ లో ఎక్కడ ఎందుకంటే ఎప్పుడు చూసినా మహాసభలో మనం ఎప్పుడు ఎనీ టైం సీజన్ అన్ సీజన్ అన్నప్పుడు కాకుండా ఏ సమయంలో ఫోన్ చేసినా రూమ్స్ మాత్రమే అవైలబుల్ ఉండేవి. ఎప్పటికైతే మనం అక్కడికి పర్సనల్ గా వెళ్ళి చూసినప్పటికీ కొన్ని పేర్లు రాసి ఉంటవి, రిపీటెడ్ గా మనం చూసుంటే అవే పేర్లు ఎప్పటికీ రాసి ఉంటవి. మరి వాళ్ళు తర్వాత తెలుస్తుంటది ఏంటంటే వాళ్ళు చాలా మంది పేర్లు రాసి పెడతారు, వాళ్ళు గెస్ట్లు వస్తారు, అఫ్కోర్స్ వస్తే డబ్బులు ఇస్తారు, కానీ చాలా సమయంలో గెస్ట్ రాలేకపోతుంటారు. రాలేకపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి అడ్వాన్స్ గా ఎవరైతే డబ్బులు పే చేయడానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎవరైతే పేర్లు రాశారో వాళ్ళు రానప్పుడు వాళ్ళు డబ్బులు పే చేయలేట్లేదు. సో ఇక్కడ రెవెన్యూ అనేది చాలా లీకేజ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి రిపీటెడ్లీ ఎవరికైతే వేరే ప్రయారిటీ వైజ్ ఫస్ట్ నీడ్ బేసిస్ లో ఇవ్వకుండా వాళ్ళకు ప్రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని చాలా మంది మనము కంట్రోల్ చేయాలని నా ఒకటి సూచన తీసుకొస్తున్నాను. అఫ్ కోర్స్ దీన్ని ఏ విధంగా అనేది అందరూ ఇప్పుడు వచ్చే పదాధికారులు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు సమయం ఉంది, అవకాశం వచ్చింది కాబట్టి ఈ విషయం నేను తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. ఠీక్, ఇక్కడ వచ్చిన అందరూ మన చాలా మంది పదాధికారులు మరియు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీలో మరియు ఇప్పుడు రాబోయే అభ్యర్థులు చాలా మంది ఇక్కడ వచ్చి వాళ్ళ విచారణము వాళ్ళు ఏ విధంగా దాన్ని మహాసభను చేయాలనుకుని వాళ్ళు తెలియపరిచినారు. అఫ్ కోర్స్ ఈ రికార్డింగ్ ద్వారా మనకు చాలా మంది ఎవరైతే ఈ రోజు జాయిన్ కాని వాళ్ళందరూ కూడా దీన్ని రికార్డింగ్ విని వాళ్ళు కూడా తెలుస్తుంది. సో అందరికి వచ్చి సమయం ఇచ్చి వాళ్ళ ఆలోచన అందరూ షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదములు. 24 సాయంత్రం మళ్ళీ ఒకసారి కాల్ ఉంటుంది. సో ఈ రోజు మిస్ అయిన వాళ్ళు ఆ రోజు రావాలని కోరుచున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.